అనంతపురం నగరంలో నేడు న్యాయ సాధన సభ ఈరోజు కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఖర్గే గారు వస్తున్నారు. ఈ సందర్భంగా షర్మిల గారు ఇక్కడి నుంచే న్యాయ సాధన సభలో ఎన్నికల శంఖారావాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఇక్కడ మనతో మాట్లాడేందుకు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. ఆయన అడుగుతుంది. సార్ చెప్పండి సార్, ఈ సభను ఏ విధంగా చూస్తారు? ఈరోజు న్యాయ సాధన సభ షర్మిలారెడ్డి గారు ముఖ్య అతిథిగా ఏఐసిసి ప్రెసిడెంట్ గారు ఖర్గే గారు వస్తున్నారు. ఎందుకంటే 2008లో సోనియా గాంధీ గారు కూడా ఎన్నికల శంఖారావం కోసం అనంతపురం జిల్లా నుంటే ప్రారంభించింది కాబట్టి ఇప్పుడు కూడా ఎన్నికల శంఖారావం భాగంగా 2024లో షర్మిలారెడ్డి గారు పిసిసి అయిన తర్వాత ఎన్నికల శంఖారావం ఏ విధంగా 2008లో సోనియా గాంధీ అనంతపురం నుండి ప్రారంభించారో అదేవిధంగా అనంతపురం నుండి షర్మిలారెడ్డి గారు కూడా ఎన్నికల శంఖారావం ప్రారంభిస్తున్నారు. ముఖ్య అతిథులుగా ఖర్గే గారు వస్తున్నారు, మాణిక్ ఠాగూర్ వస్తున్నారు, రఘువీరారెడ్డి గారు వస్తున్నారు. తర్వాత మాజీ మంత్రివర్యులు, మాజీ పిసిసి అధ్యక్షులు డాక్టర్ సాకే శైలజనాథ్ గారు, అదేవిధంగా మాజీ పిసిసిగా ఉన్న గడిగ రుద్రరాజు గారు, అనేక మంది కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఈ మహాసభని జయప్రదం చేయడానికి కోసం ప్రజలు కూడా ఈ కాంగ్రెస్ యొక్క సైనికులుగా పనిచేసి ఈరోజు పరిపాలిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఇంతకుముందు పరిపాలించిన మన చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళ భావాలని ప్రజలు అందరూ చూశారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, ప్రజలకి ఏ విధంగా పరిపాలిస్తున్నారు, ఏ విధంగా ప్రజలను దోచుకుంటున్నారు. బీజేపీ అయితే ఇంకో రకంగా ప్రజలని ఏ విధంగా ఇబ్బంది పెడుతుందో అన్ని రకాలుగా అన్ని కోణాలను పరిశీలించి మా ప్రియతమ నేత ఖర్గే గారు ఈరోజు ఎన్నికల శంఖారావంలో ఈ ప్రజలకు కావలసిన కొన్ని మంచి పనులను, ఈ రాష్ట్రానికి కావలసిన కొన్ని ప్రత్యేక హోదా అయితే ఏమి, ప్రత్యేక రాష్ట్రానికి కావాల్సిన విధులు అయితే ఏమి అవన్నీ ఈ సభలో ప్రస్తావిస్తున్నారు. అందువల్ల భారీ ఎత్తున ప్రజలు ఈ మహాసభకి తరలి వస్తున్నారు. అదేవిధంగా కొత్తగా నూతన చేపట్టిన షర్మిలారెడ్డి గారు కూడా ఈ సభా వేదిక నుండి ఆమె ప్రజలకు కావలసిన సేవలు, ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయి అని అన్ని అవసరాలు దృష్టిలో పెట్టుకొని జగన్ రెడ్డి గారు చేస్తున్న పరిపాలన పైన ఆమె ప్రత్యేక దృష్టి పెట్టి ఈ ఎన్నికల్లో శంఖారావాన్ని పూజిస్తున్నాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ ముఖ్యంగా ఈ కార్యక్రమంలో షర్మిలారెడ్డి గారు ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తున్న నేపథ్యంలో మీరేమంటారు? నేను చింగనమల్లిగా నియోజకవర్గంలో పనిచేస్తా. ఒక 25 సంవత్సరాలు చూస్తాం, 10 సంవత్సరాలు చూస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఆ నమ్మకంతో ఇప్పటికే పని చేస్తున్నాం. ఏ పార్టీల్లో కూడా పోవడంలే. మా కాంగ్రెస్ పార్టీ వచ్చినాం, మేము ధైర్యంతో వచ్చినాం. ఒక అనంతపురంలో ఒక ఆర్చ్ కాలేజు గ్రౌండ్లోకి వచ్చినామంటే జూనియర్ కాలేజీ దంగం ఉందంటే ఇంకా మాకు బలం ఉండి, మా కార్యకర్తలు గారు అందరూ నాయకులు కూడా నమ్మకం ఉండి కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ బలహీన వర్గాలుగా సింహమారిగా బతుకుతామని, పేద కుటుంబంలో ఎస్ఎస్సి బీసీ మైనార్టీలుగా అభివృద్ధి అవుతున్నాం మేము నమ్మకంతో ఇప్పటికీ గ్రౌండ్లోకి అడుగు పెట్టినామంటే రాయలసీమ సింహం మాదిరి వచ్చినాం. రాయలసీమ బిడ్డ వచ్చింది, ఒక షర్మిల ఒక బిడ్డ రాజశేఖర రెడ్డి కూతురని సింహం మాదిరి వచ్చింది. చూస్తాం ఖచ్చితంగా విజయం సాధిస్తాను నమ్మకంతో. ఇప్పటికీ నేను కూడా చింగళమణి గారు ఇన్ఛార్జి. ఖచ్చితంగా మన కాంగ్రెస్ పార్టీ సాధించుకుంటామని ముందుకు వచ్చినామని కోరుకుంటున్నాం. ఇక్కడికి మరికొంతమంది యూత్ కూడా వచ్చారు. ముఖ్యంగా షర్మిల ఇక్కడ ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తున్న నేపథ్యంలో అనంతపురం నగరంలో ఖర్గే గారి కార్యక్రమం ఉన్న దృష్ట్యా మనతో పాటు మాట్లాడేందుకు మరికొంతమంది యూత్ ఉన్నారు. చెప్పండి, ఇప్పుడు షర్మిల గారి ఎన్నికల శంఖారావాన్ని ఏ విధంగా చూస్తారు? ఇక్కడ నుంచి ఏమేమి కార్యక్రమాలు ఇప్పుడు ఈరోజు అనంతపురంలో ఈ మీటింగ్ రాష్ట్రంలో ఉన్న నలుమూలల నుంచి నాయకులు ఈ అనంతపురానికి విచ్చేస్తున్నారు ఈ మహాసభకి. ఫస్ట్ ప్రధానంగా నేను చెప్పాల్సింది ఏంద్రా అంటే, ఇదివరకు ఎవరైతే కాంగ్రెస్ని హేళన చేసి కాంగ్రెస్కి ఇంకా రాష్ట్రంలో బతుకుందా, కాంగ్రెస్కు ఓటేసేవాడు ఎవడైనా ఉన్నారా అన్నోళ్ళకి
ఈ వేదికే ఒక సమాధానం. ఎందువల్లంటే ఈరోజు కొన్ని వేల మంది, లక్షల మంది కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఎందువల్లంటే బలుగు బలహీన వర్గాలకి కాంగ్రెస్ ఒక్కటే అభివృద్ధిని చూపించే పార్టీ ఏదైనా ఉందిరా అంటే అది ఒక కాంగ్రెస్ ఒకటే. ఎందువల్లంటే కాంగ్రెస్ అనేది ఒక పెద్ద విశ్వవిద్యాలయం. దీంట్లో పేదోడు చదువుకోవచ్చు, ఉన్నోడు చదువుకోవచ్చు, తక్కువోడు చదువుకోవచ్చు, ఎక్కువోడు చదువుకోవచ్చు. ఇక్కడ కుల మత భేదాలు లేవు. డబ్బు నువ్వు పేదోడివే డబ్బున్నోడివే అనే భేదాలు లేదు. ఇక్కడ ఎవడు కష్టాన్ని బట్టి ఓడు వెదిగే అంతవరకు వెళ్తాడు కాంగ్రెస్ పార్టీ. అది కాంగ్రెస్ పార్టీ. సో కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో ఇంకా బలోపేతమై ఇలాంటి సభలు మరెన్నో రాష్ట్ర ప్రజలు చూడబోతున్నారు. దీంట్లోకి వేల సంఖ్యలో ఇతర పార్టీలో ఉండే నాయకులు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి యథావిధిగా వచ్చేదానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అంతేకాక రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అనేది విజయం దిశగా అడుగడుగు వేసుకొని 10 సంవత్సరాల క్రితం ఏదైతే మా ప్రియతమ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చేశారో అదేవిధంగా ఆయన రక్తం పుచ్చుకొని పుట్టిన మా షర్మిలమ్మ గారు కూడా అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చేసి ఈ రాష్ట్రంలో అధికారం దిశగా తీసుకువెళ్తారని మా అందరి నమ్మకం. అదేవిధంగా మా రాహుల్ గాంధీ గారిని 2024లో ఈ దేశ ప్రధానిగా చూడబోతున్నామని దేశ ప్రజలందరూ ఉత్కాటంగా ఎదురు చూస్తున్నారు. ఎన్నికల శంఖారావానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు ఒక్కసారిగా వస్తున్న పరిస్థితుల నేపథ్యంలో పోలీసు అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా ఇక్కడ ఎన్నికల శంఖారావంలో షర్మిల గారు ఇక్కడి నుంచే ప్రారంభిస్తారని తెలియజేస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోతుందని తెలియజేస్తున్నారు. 2024లో ఖచ్చితంగా రాహుల్ గాంధీ